ఈసారైనా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన కోరారు. మెట్రో వివాదం అంశాన్ని చర్చిస్తున్న సందర్భంలో సభ నిర్వహణకి అంతరాయం కలిగిస్తున్నారంటూ 8 మంది టీడీపీ సభ్యుల్ని 2 గంటల పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన సభ్యులు ఎంతసేపటికి బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ వారిని బయటకు తరలించారు. ప్రస్తుతం అసెంబ్లీలోని మీడియా పాయింట్ దగ్గర టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ ఒకసారి చూద్దాం. తప్పు చేసినామని చెప్పి మమ్మల్ని 2 గంటలు సస్పెండ్ చేసినారు చెప్పమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సభా సంప్రదాయాన్ని ధిక్కరించారు. ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు అదే చర్చ జరుగుతున్నప్పుడు మళ్ళీ వాకౌట్ చేసుకోవచ్చు. మేము వెళ్ళండి దానికి పోకూడదని ఎక్కడ ఏ చట్టంలో లేదు, ఏ సాంప్రదాయం లేదు. అదే ఆయన మాట్లాడుతున్నది, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నది మెట్రో రైలు గురించి కాదు, ఐఎంజీ భారత్ గురించి ఆవుకత స్టార్ట్ చేసింది ఆయన. అంటే ఆయన ఆవుకత తినేటందుకు మేము సిద్ధంగా లేము. ఆయన ఒకవేళ మెట్రో రైలు గురించి మాట్లాడుతుంటే మేము లోపలికి పోయే వాళ్ళం కాదు, ఖచ్చితంగా చెప్తున్నాం. ఆయన సబ్జెక్ట్ డిబేట్ అయింది కాబట్టి ఆ సబ్జెక్టు పోయింది అనుకోని చెప్పి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ ఇవాళ మొత్తం రికార్డు తీయమని చెప్పండి, రికార్డు చూడమని చెప్పండి. ఆయన సబ్జెక్ట్ డిబేట్ అయిందా కాలేదా స్పీకర్ గారిని చెప్పమని చెప్పండి. ఎందుకు స్పీకర్ దాన్ని అడ్డుకోవడం చెప్పి అడుగుతా ఉన్నాం. స్పీకర్ది బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. మెట్రో రైలు గురించి ముఖ్యమంత్రి మాట్లాడమని ఆదేశించాలి. కానీ ఇక మెట్రో ఇవాళ ఐఎంజీ భారత్ ఇక మొత్తం అవకాశాలు చెప్తుంటే వినటందుకు మేము సిద్ధంగా ఉన్నామా? మా సమయాన్ని అంతా వేస్ట్ చేసే అధికారం ఎవరిచ్చినారు ఈ ముఖ్యమంత్రికి అని చెప్పి స్పీకర్ను కూడా ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. స్పీకర్ను అయ్యా ఇది మంచిది కాదు, కొద్దిగా సభా సాంప్రదాయాలను రూల్స్ను పాటించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మీరు ముందరకు రండి. ముఖ్యమంత్రి గారు అంటున్నారు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప ఇప్పుడు ఏమీ చేయడం లేదు. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది, రికార్డ్ టైంలో జరిగింది. ఫేజ్ 3 కూడా ఆయన పూర్తిగా నిలిపేశాడు. గోదావరి నుంచి నీళ్లు చేస్తామంటాడు, 12,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పంటాడు 3 ఫేజులకి. కానీ ఆయన అలాట్ చేసింది 250 కోట్ల రూపాయలు. ఈ విధంగా అయితే ఇంకా 30 ఏళ్ళు కూడా ఆ గోదావరి నీళ్లు రావు. రెండవది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చింది చంద్రబాబు నాయుడు, ల్యాండ్ పర్మిషన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు, ల్యాండ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఎంఎంటీఎస్ తెచ్చింది ఫేజ్ 1, దాదాపు 7 ట్రైన్లు వేస్తే ఈ 5 ఏళ్లలో ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కనీసం ఒక్క బోగి కూడా కొత్తది వేసుకోలేకుండా పోయినాడు ఈ 7 రైళ్ళకి. అదనంగా రైళ్లు ఇప్పుడు 3 లక్షల మంది ఎంఎంటీఎస్లో ప్రయాణం చేస్తుంటే అదనంగా ఇంకొక ట్రైన్ వేయలేదు, ఒక బోగి కూడా వేయలేకుండా పోయినాడు. ఫేజ్ 2 ఇంప్లిమెంట్ చేయలేకుండా పోయినాడు. ఈ యొక్క మెట్రో రైలు గురించి భారతదేశంలో ఢిల్లీ కలకత్తా తర్వాత 2 పట్టణాలకే కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే, ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తూ ఉంటే కొట్లాడి వాళ్ళతో ఈ యొక్క ప్లాన్ అంతా వేసి అన్ని అనుమతులు తెచ్చి ఈ యొక్క మెట్రో శాంక్షన్ చేసింది చంద్రబాబు నాయుడు. హైదరాబాదు బెంగళూరు మా అహ్మదాబాద్తో సమానంగా వాళ్ళు 30-40% వర్క్స్ ప్రభుత్వ పార్టిసిపేషన్తో పూర్తి చేస్తుంటే ఇక్కడ ఈయన డబ్బులు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి డబ్బులు పొందాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈ యొక్క మైటాస్ వాళ్ళకి ఇచ్చారు. ఈ మైటాస్ వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకున్నారు. 1,30,000 కోట్లు వస్తూ ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టేది 12,000 కోట్లు, ప్రభుత్వానికి ఇచ్చేది 30,000 కోట్లు. 40,000 కోట్ల రూపాయలు పోతే 80,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ సంస్థకి ఇస్తున్నాడంటే దీంట్లో భారీగా ముడుపులు ముట్టాయి. వాళ్ళు అంటారు సత్యం కంపెనీని, రామలింగరాజుని ఆ యొక్క బిల్ క్లింటన్ పక్కన కూర్చోబెట్టి ప్రపంచవ్యాప్తంగా సత్యానికి పేరు తెచ్చి వేలాది మందికి ఉద్యోగాలు ఇప్పించే అవకాశం చంద్రబాబు కల్పిస్తే వీళ్ళు మైటాస్ అని చెప్పిన ఒక సంస్థను పెట్టి, కన్స్ట్రక్షన్ కంపెనీని పెట్టి ఇరిగేషన్ కాంట్రాక్టులు, రోడ్ కాంట్రాక్టులు, మచిలీపట్నం ఓడరేవు లాంటివి ఇచ్చి వాళ్ళ దగ్గర దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు సత్యం డబ్బులు డైవర్ట్ చేసుకొని సత్యాన్ని దివాలా తీయించిన ఘనత రాజశేఖర రెడ్డికి, వేలాది మందికి ఉద్యోగాలు పోయే ఘనతని రాజశేఖర రెడ్డి ఆపాదించాడు. మెట్రో రైలుకి వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళు చేయలేరని చెప్పని శ్రీధర్ అని చెప్పని వాళ్ళు అపాయింట్ చేసిన అడ్వైజర్ చెప్పినా కూడా గత సంవత్సరంగా దాన్ని రద్దు చేయకుండా ఇప్పుడు రద్దు చేస్తున్నాడు. ఇంకా ఇది ఎప్పుడు టెండర్స్ ప్రాసెస్ కావాలా, ఎప్పుడు ఇది పూర్తి కావాలా, ఎప్పుడు దీన్ని పూర్తి చేస్తారు, ఈ యొక్క ట్రాఫిక్ సమస్య ఏ విధంగా వీళ్ళు పరిష్కారం చేస్తారు. ఈ ప్రభుత్వానికి హైదరాబాద్ డెవలప్మెంట్ మీద ఏ ఇది కూడా లేదు. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో బాలయోగి స్టేడియం కానీ, విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ, అదేవిధంగా ఎల్బీ నగర్లో స్టేడియాలు కానీ ఇంటర్నేషనల్లో తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి అయితే వాటిని నిరుపయోగంగా పెట్టి పెళ్లిళ్ళకి పబ్బాలకు గడుపుకుంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. వాళ్ళ యొక్క
అధికారంకి వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు కూడా బయట నుంచి చేయలేదు, ఒక్క పైసా కూడా హైదరాబాద్ మీద వాళ్ళు ఖర్చు పెట్టలేదు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి చెప్పాడు, చంద్రబాబు నాయుడు గ్రామీణ ప్రాంతాలు వదిలేసినాడు, హైదరాబాద్ని డెవలప్ చేశాడు, ఇంకేమి చేయలేదని. ఇప్పుడేమో ఏమి చేయలేదని చెప్పంటున్నారు వాళ్ళు. ఈ యొక్క 2-4 ద్వారాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మేము ఏం తప్పు చేయకపోయినప్పుడు కూడా వాళ్ళ సభ్యులు నాగేందర్ అయితే ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నాడు, వెనకున్న సభ్యులంతా కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు, అరుస్తున్నారు. రోసయ్య గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా అది రూల్స్కి అనుకూలంగా ఉంటుంది. మేము మంచి మాట్లాడినా కూడా రూల్స్కి వ్యతిరేకం అని చెప్పని ఇంటర్ప్రిట్ చేసి మమ్మల్ని అన్యాయంగా అక్రంగా స్పీకర్ గారు సస్పెండ్ చేయడం దురదృష్టకరం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా 5 ఏళ్ళు సభను నడపడం మీ వల్ల కాదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు సభలో సభానాయకుడు ఏ విధంగానైతే వారు మాట్లాడడానికి హక్కున్నదో ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడడానికి హక్కున్నది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతిసారి మైక్ కట్ చేయడం అనేటువంటిది అది చాలా బాధాకరమైన విషయం. అది మంచి పద్ధతి కాదనేటువంటిది అందరికీ తెలుసున్నా మరి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. రెండోది ఏంటంటే స్పీకర్ గారు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటప్పుడు అనేక సార్లు కూడా మైక్ కట్ చేయడం మరి అదేవిధంగా వారించడం జరుగుతూ ఉన్నది. అదే మరి వైఎస్ మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏ సబ్జెక్టు మాట్లాడినా ఎంతసేపు మాట్లాడినా డీవియేషన్స్ అయినా కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది కూడా మంచి సాంప్రదాయం కాదు. ఇలా స్పీకర్ గారు మమ్మల్ని సస్పెండ్ చేయడం అంటే ఏ ఉద్దేశంతో చేశారు? ఏం అన్యాయం జరిగింది అక్కడ? కేవలం ముఖ్యమంత్రి గారు డీవియేట్ అయినాడు కాబట్టి, సబ్జెక్టు వేరే దాంట్లోకి పోయాడు కాబట్టి మేము వచ్చామని చెప్పాము. అంత మాత్రాన మరి సస్పెండ్ చేయాల్సినంత అవసరం ఉందా? ఇక్కడ మరో రకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఇది చాలా బాధాకరమైన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా సభను సక్రమంగా నడిపించుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉండాలి. ప్రతిపక్ష పార్టీగా మేము సమస్యల్ని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉండాలి. అది పక్కకి నెట్టేసి ఇవాళ ఎంతసేపు ప్రభుత్వం తాను అనుకున్నదే అనుకున్నట్టుగా ఏం చేయాలంటే ఆ విధంగా చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మమ్మల్ని సస్పెండ్ చేయడం అనేటువంటిది చట్టానికి మరి రూల్స్ కూడా విరుద్ధంగా చేశారు. ఏ రూల్ చెప్పిందండి? మీరు వాకౌట్ చేసిన తర్వాత లోపలికి రావద్దని ఎక్కడ లేదు. అయినప్పటికీ ఒక కన్వెన్షన్ ఉంది. ఉన్నప్పటికీ మీరు సబ్జెక్ట్ డివేట్ అయ్యారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మెట్రో రైలు మీద మాట్లాడమని చెప్తే హైటెక్ సిటీ గురించి మాట్లాడుతున్నాడు. మరి హైటెక్ సిటీ కూడా అంతకుముందే మంత్రి గారు మాట్లాడారు, ఆ తర్వాత రోసయ్య గారు మాట్లాడారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు సబ్జెక్ట్ డివియేట్ అయ్యి వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళి మాట్లాడుతున్న దాన్ని స్పోర్ట్స్ విషయంలో మాట్లాడుతుంటే మేము సబ్జెక్ట్ డివియేట్ అయ్యాడు కాబట్టి సబ్జెక్ట్ అయిపోయిందని మేము వచ్చాము లోపలికి. అంత మాత్రాన అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ మీద ఈ విధంగా కసి తీర్చుకునే ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది చాలా బాధాకరంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను. స్పీకర్ మీద శాసనసభలో ఈరోజు జరిగినటువంటి తీరును ఒక్కసారి చూస్తే ప్రభుత్వం ముందుగానే సిద్ధమైపోయినటువంటి పథకంతో వచ్చింది అనేటువంటిది అర్థమైంది. ఓ నాగం జనార్దన్ రెడ్డి, ఓ పయ్యావుల కేశవ్, ఓ నరసింహులు, ఓ ముద్దు కృష్ణమనాయుడు, ఓ అమర్నాథ్ రెడ్డి, ఓ ఎల్ రమణ ఉంటే ప్రజా సమస్యలతో ఈ ప్రభుత్వాన్ని నగ్నంగా ప్రజల ముందు నిలబడతారు అన్నటువంటి ఒక భయంతో, ఒక ఆందోళనతోటి వాళ్ళ మనసుల్లో ఈరోజు శాసనసభలోకి మేము అడుగుపెట్టాం. స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తుంటే గవర్నమెంట్ని గట్టిగా అడిగాం. మేము ఈరోజు సబ్జెక్టు డివేట్ అవుతూ ఉంటే మీరు ఎందుకు ఆపలేకపోయారు అని స్పీకర్ని ప్రశ్నించాం. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సింది మెట్రో రైలు చెబుతున్నది ఐఎంజీ భారత్ పైన అయితే ఆ బాధ్యత మీ పైన లేదా అని స్పీకర్ గారిని మేము ప్రశ్నించాం. దాంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నప్పుడు మా 5 మంది పేర్లు చదివి సస్పెండ్ చేయడం వెనక ప్రభుత్వం కుట్ర దాగి ఉంది. ఈ ప్రభుత్వ కుట్రలో స్పీకర్ గారు మద్దతు పలకడం అనేటువంటి విధంగా ఈరోజు కనిపిస్తే ఇది చాలా బాధాకరంగా ఉంది. స్పీకర్ గారిని నేను ఇక్కడి నుంచి కోరుతున్నా, మీ మనస్సాక్షి ప్రకారం మీరు నడపండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు శాసనసభలో జరిగిన తీరుపై మీరు ఒక్కసారి మీరు టీవీ వేసుకున్న విజువల్ వేసుకున్న చూడండి. కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసినటువంటి ఒక అడిగినటువంటి విధానాన్ని మేము అడిగితే మమ్మల్ని సస్పెండ్ చేయడం, కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని సస్పెండ్ చేయకపోవడం ఏ రకంగా సబబు అనేటువంటిది స్పీకర్ గారిని ఒక్కసారి ఆత్మపరిశీలన చేరుకోమంటున్నా. మీరు నిష్పక్షపాతంగా సభని జరిపి ఈ సభకు గౌరవం వచ్చేలా మీరు ప్రవర్తించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. చెప్పండి. గాంధీ విగ్రహం దగ్గర పోయి స్పీకర్ రూమ్ డిసైడ్ చేద్దాం. స్పీకర్ రూమ్